కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ అమ్మ గది. రచయిత భాస్కర. భాస్కర్ గారి పూర్తి పేరు చిరువోలు మెహర్ భాస్కర్. ఆయన భారతీయ జీవిత బీమా సంస్థ శివం రోడ్డు శాఖ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. స్వస్థలం, విద్యాభ్యాసం రెండూ కూడా మచిలీపట్నంలో. అభిరుచులు పుస్తక పఠనం, కథారచన, వాయిస్ ఓవర్, వీడియో మేకింగ్. భాస్కర్ గారు రచించిన ఈ అమ్మగది కథ ఆడియో చేయడానికి వారిని అనుమతి కోరుతూ ఒక మెసేజ్ పంపించాను. ఆ మెసేజ్కి ఆయన పెట్టిన రిప్లై చూసి నేను చాలా అవాక్కైపోయానమాట. ఎందుకంటే ఆయన ఈ కథ 2025 పాలపెట్ట దసరా సంచిక కోసం రాశారు, వాళ్ళ అమ్మగారి గురించి. కానీ వాళ్ళ అమ్మగారు సరిగ్గా వారం క్రితం చనిపోయారు. నాకు ఎందుకని ఆ కథ అలా నచ్చింది, ఎందుకని భాస్కర్ గారికి మెసేజ్ పెట్టాను అంటే చాలా విచిత్రంగా అనిపించింది. వాళ్ళ అమ్మగారి గురించి ఆయన రాసిన కథ నాకు, ఆవిడ చనిపోయిన వారం రోజుల్లో ఆయన ఎవరో నాకు తెలియదు, ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఎందుకని రికార్డ్ చేయాలనిపించింది అన్నది మాత్రం నిజంగా సాహిత్యం మనుషుల మధ్య పరిచయాలనే కాదు, పరోక్షమైన బంధాల్ని, బాంధవ్యాల్ని కూడా మనకి కలుపుతుందేమో అనిపించింది నాకు ఆ భాస్కర్ గారు పంపించిన ఆ రిప్లై చూడగానే. అందుకోసమని ఈ కథ వాళ్ళ అమ్మగారి స్మృతికి భాస్కర్ గారి తరఫున రికార్డ్ చేసి సమర్పిస్తున్నాను. వినండి. అమ్మగది కథ. రచయిత శ్రీ భాస్కర. కమలకి ఫోన్ చేసి ఇంట్లో ఒక గదిని నాకు ప్రత్యేకంగా కేటాయించమని చెప్పాను. నాకు మాత్రమే ఉపయోగపడే కొన్ని వస్తువులు, రోజువారీ బట్టలు, ఇంకా ఏమేం కావాలో అన్నీ వివరంగా చెప్పాను. అన్నీ వింటున్న నా భార్య కమల గొంతు సన్నగా వణకడం స్పష్టంగా తెలుస్తోంది. కంగారు పడవలసింది ఏమీ లేదని, ఇంటికి వచ్చి అన్నీ వివరిస్తానని సర్ది చెప్పాను. ఆఫీస్లో ముఖ్యమైన అసైన్మెంట్స్ పూర్తి చేసి వెంటనే ఇంటికి బయలుదేరాను. కాలింగ్ బెల్ కొట్టగానే తన రాక కోసం ఎదురుచూస్తున్నట్లుగా వెంటనే తలుపు తెచ్చి ప్రత్యక్షమైంది కమల. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని ఆదుర్ద స్పష్టంగా తెలుస్తోంది. లోపలికొచ్చి అలవాటు ప్రకారం 2 అడుగులు మా బెడ్రూమ్ వైపు వేసి చటుక్కున ఆగిపోయాను. కమల వైపు తిరిగి, నా మకం ఎక్కడ ఏర్పాటు చేశావు అని అడిగాను. నాకు ఏర్పాటు చేసిన గది వైపు చూపించింది కమల. మాది 3 పడక గదుల అపార్ట్మెంట్. చాలా సౌకర్యవంతంగా అన్ని వసతులతో ఏర్పరచుకున్నాను. ఒక గది మాకు, ఒకటి పిల్లలకి, ఇంకొకటి అమ్మకి. ఇప్పుడు నాకు కేటాయించిన గది అమ్మగదే. అమ్మ ప్రస్తుతం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల ఆ గది ఖాళీగా ఉంది. గది లోపలికి వెళ్ళబోతూ ఒక్కసారి పిల్లల గది వైపు తొంగి చూశాను. పిల్లలిద్దరూ స్మార్ట్ ఫోన్లో ఆటలాడడంలో మునిగిపోయి ఉన్నారు. జరుగుతున్న విషయాలేవి వాళ్ళకి పట్టనట్లుగా వేరే ప్రపంచంలో విహరిస్తున్నారు. అమ్మ ఉండుంటే వాళ్ళని వేరే రకంగా ఎంగేజ్ చేసేది. ఒకసారి వాళ్ళ వంక తదేకంగా చూసి గదిలోకి వెళ్ళిపోయాను. 2 రోజుల క్రితం ఇన్స్పెక్షన్ పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఊరు వెళ్ళి వచ్చిన మర్నాటి నుంచి నలతగా అనిపిస్తే డాక్టర్కి చూపించుకున్నాను. అన్ని పరీక్షలు చేశారు. అప్పుడే బాగా ప్రబలుతున్న ఒక మహమ్మారి నాకు సోకిందని వైద్య పరీక్షలో తేలింది. 2 వారాల పాటు ఎవరినీ కలవద్దని, ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక గదిలో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్పుడే జరిగిన విషయం కమలకి వివరించి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పాను. మన జీవితంలో పరిచయమైన ప్రతి వ్యక్తి, ఎదురైన ప్రతి సంఘటన మనకు ఏదో ఒక అద్భుతమైన విషయాన్నే చెబుతూ ఉంటాయి. కానీ వాటిని మనం అంతగా పట్టించుకోం. అటువంటి సంఘటన నా జీవితంలో చోటు చేసుకుంటుంది అని నేను ఊహించలేదు. 2 రోజులుగా ఒకే గదిలో ఎవరినీ కలవకుండా ఉండడం చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు కావలసిన ఆహార పదార్థాలన్నీ గది బయటే ఏర్పాటు చేసి టీపై మీద పెడితే వాటిని తీసుకుని నా గదిలోనే తిని వెంటనే వాటిని శుభ్రం చేసి యథాస్థితిలో ఉంచుతున్నాను. మిగతా సమయమంతా స్మార్ట్ ఫోన్ చూసి చూసి కళ్ళు బాగా బరువెక్కాయి. మధ్యలో 2-3 సార్లు పిల్లలు నన్ను చూడాలని గొడవ చేస్తే కమల వాళ్ళని సముదాయించింది. 2 రోజులుగా బాగా మబ్బు పట్టి ఉండడం వల్ల పగలు రేయి తేడా తెలియకుండా పోయింది. కిటికీలు తెరిచినా కూడా వెలుతురు అంతంత మాత్రంగానే పడుతోంది.
రోజంతా పడుకునే ఉండడం వల్ల ఒళ్ళంతా పట్టేసినట్లుగా అనిపించింది. ఒక్కసారి లేచి ఒళ్ళు విరుచుకుని గది మొత్తం కలయి చూశాను. అప్పుడే నా చూపు అమ్మ టేబుల్ మీద పడింది. అదే గదిలో ఒక మూలకి ఉన్నా కూడా దాని మీదకి దృష్టి పోలేదు. ఆ టేబుల్కున్న డ్రార్ తెరిచి చూస్తే ఎప్పటివో అమ్మకి సంబంధించిన పాత కాగితాలు కనిపించాయి. ఖాళీగా ఉండి ఏమీ తోచక ఒక్కొక్కటిగా తీసి చూడడం ప్రారంభించాను. అలా చూస్తూ ఉండగా ఒక కాగితం దగ్గర నా చూపులు ఆగిపోయాయి. అది అమ్మ ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్. ఎంతో విస్మయంగా అది తెరిచి చూశాను. అన్ని సబ్జెక్టులో చాలా మంచి మార్కులు వచ్చాయి. విద్య వ్యాపారం అయిన ఈ రోజుల్లో ఆ మార్కులు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో చాలా గొప్ప విషయమే. ఎంతో సాధారణంగా కనిపించే అమ్మ అంత మెరిట్ స్టూడెంట్ అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనెప్పుడూ ఎంతో గర్వంగా భావించే నా క్వాలిఫికేషన్సు, అర్హతలు ఒక్కసారి నన్ను వెక్కిరించినట్లుగా అనిపించింది. అమ్మా నాన్నలు అన్ని వస్తువులు సమకూరిస్తే నేను వాటిని సాధించగలిగాను. కానీ ఎటువంటి వసతులు, సదుపాయాలు లేని ఆ రోజుల్లో అమ్మ అంత మెరిట్ సాధించింది అంటే నిజంగానే అది చాలా గొప్ప విషయం. ఒక్కసారిగా అమ్మ నా కళ్ళ ముందు ఎంతో ఉన్నతంగా కనిపించింది. వాటన్నిటికన్నా ఇంకొక విషయం దగ్గర నా చూపులు ఆగిపోయాయి. అది అమ్మ డేట్ ఆఫ్ బర్త్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నాన్న మా పుట్టినరోజులు జరిపించడమే కానీ వాళ్ళ పుట్టినరోజు జరుపుకున్న సందర్భం లేదు. వాళ్ళకు కూడా ఒక పుట్టినరోజు ఉంటుందని ఇన్నాళ్లుగా నాకు స్ఫురించినందుకు ఏదోలాగా అనిపించింది. అందులో ఉన్న తారీఖు నా మనసులో ముద్రపడింది. అలా అమ్మ గురించి ఒక కొత్త విషయం తెలిసిన సంతోషంలో మరింత ఉత్సాహంతో ఆ గది మొత్తం వెతకడం ప్రారంభించాను. అప్పుడు గాని నా దృష్టిలో ఆ గదిలో ఇంకో మూలగా అమర్చిన ఒక పాత అల్మారా మీద పడలేదు. అది పూర్తిగా అమ్మ సొంతం. ఈ కొత్తింట్లోకి మారే ముందు అన్నీ పూర్తిగా కొత్త వస్తువులు అమర్చే క్రమంలో పాత వస్తువులన్నీ అమ్మేయడం జరిగింది. ఈ అల్మారాని కూడా అమ్మేసి కొత్తగా ఏదైనా తీసుకుందామని అనుకున్నాను. కానీ అమ్మ పట్టుపట్టడంతో అది కుదరలేదు. ఒకసారి అల్మారా తెచ్చి చూశాను. ఎంతో సాధారణంగా కనిపించే దాని నిండా ఎన్నో పుస్తకాలు నిండున్నాయి. అంత జ్ఞానభాండాగారం అందులో నిక్షిప్తమై ఉంది అని అప్పటిదాకా నాకు తెలీదు. అచ్చం అమ్మలాగే ఎంత జ్ఞానం సంపాదించినా కూడా పైకి ఎంతో సాధారణంగా కనిపిస్తుంది. అందరిలాగా కాలక్షేపం కోసం అమ్మ టీవీ సీరియల్స్ చూడడమో లేక ఇరుగు పొరుగు వారితో కబుర్లకో సమయాన్ని కేటాయించదు. ఏమాత్రం ఖాళీ సమయం చిక్కినా ఏదో ఒక పుస్తకం పట్టుకుని కనిపించేది. క్లాస్ పుస్తకాలు తప్ప ఇతర ప్రపంచం గురించి తెలియని నాకు ఆ పుస్తకాలన్నీ ఒక అద్భుతంగా కనిపించాయి. గురజాడ, పానుగంటి, విశ్వనాథవర్ల రచనల నుంచి ఎద్దనపూడి, మల్లాది, ఎండమూరి సాహిత్యం వరకు అన్ని రకాల పుస్తకాలు వాటి కాలానుగుణంగా పద్ధతిగా అమర్చబడి ఉన్నాయి. అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది అన్నట్టు అమ్మ చాలా మితభాషి. పైనుంచి కింద దాకా అమర్చబడిన పుస్తకాలన్నీ చూసి వాటన్నిటిలోకెల్లా చిన్న పుస్తకాన్ని తీసుకుని చదవడానికి పూనుకున్నాను. కంప్యూటర్ని, మొబైల్ ఫోన్ని చూడడం అలవాటు పడిన నాకు చదవడం కొంచెం కష్టంగా అనిపించింది. కొన్ని పేజీలు తిరిగేశాక చదవడంలో వేగం పెరిగింది. అలా ఆ పుస్తకం చదవడం పూర్తి చేసేసరికి ఒక కొత్త అనుభూతి కలిగింది. చిన్న పుస్తకం అయినా చాలా గొప్పగా ఉన్నది. మెల్లగా ఒక్కొక్క పుస్తకం చదవడం ప్రారంభించాను. పుస్తకాల పేజీలు తిరిగినంత వేగంగా క్యాలెండర్లో తారీఖులు కూడా మారుతున్నాయి. ఇన్నాళ్ళు ఇంత విజ్ఞాన భాండాగారం ఇంట్లోనే ఉంచుకుని గుర్తించనందుకు సిగ్గుపడ్డాను. మనకు ఎంతో దగ్గరగా ఉన్న కొన్ని విషయాలను, కొంతమంది వ్యక్తుల గొప్పదనాన్ని మనం గుర్తించలేము. గుర్తించే తీరుబడి ఉండదు. అమ్మ వ్యక్తిత్వంలో కనిపించే ఒక హుందాతనం, పరిపక్వత అంతర్లీనంగా ఈ పుస్తక పఠనం ఎంతో దోహదం చేసిందని అర్థమైంది. ఇదిలా ఉండగా అమ్మ నాకు కాల్ చేసింది. విషయం తెలుసుకుని ఎంతో కంగారు పడింది. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చింది. అన్నీ శ్రద్ధగా విన్నాను. అమ్మ సలహా ప్రకారం కమల రోజూ ఉదయాన్నే నాకు మిరియాల కషాయం చేసి పెడుతోంది. ఇన్నాళ్ళు ఎన్ని మందులు వాడినా పరిష్కారం కాని నా గ్యాస్ సమస్యకి ఒక్కసారిగా పరిష్కారం లభించింది. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నాకు అన్నీ సమయానికి సమకూరుస్తోంది కమల. పూర్తిగా ఇంటి భోజనం చేయడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంది. ఉద్యోగరీత్యా ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయాల్సి వచ్చేది. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం ఆరోగ్యంపై ఎంతగానో ప్రతికూల ప్రభావం చూపించేది. ఇలా రోజు ఒక పద్ధతి ప్రకారం యోగా, సమయం ప్రకారం భోజనం,
మిగతా సమయాల్లో పుస్తక పఠనం చేస్తూ నా ఐసోలేషన్కి గడువు ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. వైద్య పరీక్షల్లో ఎటువంటి రోగలక్షణం లేదని నిర్ధారించిన రిపోర్ట్ చేత్తో పట్టుకుని ఉత్సాహంగా ఇంటికి చేరుకున్నాను. తలుపు తెరిచి చూడగానే ఆశ్చర్యం మరియు ఆనందాన్ని కలగజేస్తూ అమ్మ కనిపించింది. హాల్లో సోఫాలో కూర్చుని కమలతో మాట్లాడుతోంది. అమ్మ తెచ్చిన తినుబండారాలు తింటూ తలమునకలై ఉన్నారు పిల్లలు. ఇన్నాళ్ళు చూస్తున్న అమ్మే అయినా ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తోంది. అమ్మ కళ్ళల్లో కూడా అదే భావాన్ని నేను గ్రహించాను. నన్ను చూడగానే కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది. నేను అన్నింటికీ క్లుప్తంగా సమాధానం చెప్తున్నాను. మా మధ్య మాటలు పూర్తయ్యాక అమ్మ చేతిని నా చేతిలోకి తీసుకుని అమ్మ కళ్ళలోకి చూస్తూ హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పాను. నా మాటలకు అందరూ ఒక్కసారి నా వైపు ఆశ్చర్యంగా చూశారు, అమ్మతో సహా. అందరికంటే ముందుగా తేరుకున్న కమల హ్యాపీ బర్త్డే అత్తయ్య అని చెప్పింది. ఎంతో అభిమానంగా దాన్ని అందుకున్న పిల్లలిద్దరూ హ్యాపీ బర్త్డేని రైమింగ్లో పాడారు. ఈ హఠాత్ పరిణామానికి సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయింది అమ్మ. ఈ మధ్యకాలంలో అమ్మ అంత సంతోషంగా నాకు ఎప్పుడూ కనిపించలేదు. అమ్మతో కాసేపు మాట్లాడాక అలవాటు ప్రకారం అమ్మ గదిలోకి అడుగుపెట్టాను. అప్పటిదాకా మబ్బుల మాటున దాగి ఉన్న సూర్యుడు వాటిని చీల్చుకుని తన వెలుగు కిరణాలని ప్రసరించడంతో ఆ గది మొత్తం సరికొత్త వెలుగులతో ప్రకాశించింది. ఆ వెలుగు కిరణాలు ఎంతో శుతిమెత్తగా తాకాయి నన్ను. ఇన్నాళ్ళు ఆ ప్రదేశాన్ని ఒక మామూలు గదిగా మాత్రమే చూశాను. ఈ 10 రోజులు ఆ గదిలో గడిపిన సమయం నిజంగా నా జీవితంలో ఒక అద్భుతం. వారానికి ఒకసారైనా అక్కడ కొంచెం సమయం గడపాలని అనుకుంటున్నాను. విన్నారు కదండి, భాస్కర్ గారి రచన అమ్మ గది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.